కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించినటువంటి చిత్రమే మట్కా. ఈరోజు మట్కా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది, హిట్టా ఫట్టా, ఈ రివ్యూ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మట్కా చిత్రం ఈరోజు విడుదలైంది. ఏంటి సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటి? మట్కా కింగ్గా వరుణ్ తేజ్ అది అందులో యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమా మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదటిది అంటే నేను కొంత పాటు చూశాను, కొంత రివ్యూస్ ద్వారా తెలుసుకున్నది, ఆ కథ చదివాను కూడా, ఆ రివ్యూ కథ కూడా. సో అది ఆల్రెడీ వరుణ్ తేజ్ కూడా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు. అంటే ఒక సాధారణంగా ఒక పూట తిండికి కూడా లేని వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఎటువంటి ఒక మట్కా బిజినెస్ చేస్తూ ఇంచుమించు 8 ఏళ్ళ నుంచి 52 ఏళ్ళ వరకు ఎదిగిన నేపథ్యం, ఆయన డానుగా లేదా మట్కా కింగ్గా ఎలా ఎదిగాడు, ఈ డిఫరెంట్ షేడ్స్లో చూపించడం అనేది బాగుంది, బాగా చేశారు. డైరెక్టర్ కరుణ కుమార్ బాగా నరేట్ చేశారని చెప్పారు. అయితే ఏదైతే ఆ కరుణ కుమార్ గారి కథ నేపథ్యం రాసుకున్నారో దాన్ని సరిగ్గా పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయారు అనేది సగటు ప్రేక్షకుడు అభిప్రాయం. అంటే కోర్స్ చాలామంది కూడా కథని బాగా నెరేట్ చేయగలుగుతారు, కథనం అది చూపించే స్క్రీన్ ప్లే దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది పడుతుంటారు. మేబీ అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదంటే మిగతా క్రాఫ్ట్స్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు గతంలో లవ్ స్టోరీల మీద చాలా సినిమాలు వచ్చాయి. బట్ కొన్ని లవ్ స్టోరీలు ఎందుకు హిట్ అవుతాయి, కొన్ని సేమ్ రొటీన్ స్టోరీ అని ఎందుకు అనుకుంటామంటే అక్కడ బికాస్ ఆఫ్ ఒకటి డైరెక్టర్ టేకింగ్ పార్ట్, స్క్రీన్ ప్లే విధానం, మిగతా సగం హీరో పెట్టి ఆడుతుంది. ఇప్పుడు ప్రేమించుకుందారని అప్పట్లో మంచి సినిమా, అది రొటీన్ లవ్ స్టోరీ, కానీ అప్పటి వరకు చూపించిన ఒక కెమెరా టెక్నిక్ అన్నీ కూడా జేఎన్సీ పరాంజీ గారు ఆ సినిమాలో చూపించినట్టుగా అనిపించింది నాకు. సో అలాగే ఇప్పుడు కొన్ని డిఫరెంట్గా అనిపిస్తాయండి. ఇప్పుడు ఘరానా మోడ్ సినిమా ఉంది చిరంజీవి గారిది, అది మిగతా భాషలో కూడా చేశారంట. బట్ తమిళనాడులో రజనీకాంత్ గారు కూడా చేశారు, అక్కడ పెద్దగా ఆడలే. బట్ చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి ఈయన బాడీ లాంగ్వేజ్ మెయిన్, ఈయన స్టెప్స్, ఈయన డైలాగ్ మాడ్యులేషను, మాస్ క్యారెక్టర్, లుంగీ కట్టడం, ఇవన్నీ కూడా జనాలకి బాగా ఆకట్టుకున్నాయి. అలాగే వరుణ్ తేజ్ కూడా ప్రతి సినిమాకు కూడా ఒక డిఫరెంట్ గా చేయాలని చేస్తాడు. ఆయన చాలా కష్టపడతాడు కూడా. ఇప్పుడు డైరెక్టర్ కరుణ్ కుమార్ గారి కొన్ని పాత చిత్రాలకు కూడా మనం గమనిస్తే ఆయన భిన్నంగా తెరకెక్కిస్తూ ఉంటారు. ఆయన ప్రతి సినిమాలో కూడా కుల ప్రస్తావన అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే అణగారిన వర్గాలకు సంబంధించిన వారి జీవితాలను, వారి లైఫ్ స్టైల్ ను చూపించేదానికి ఎక్కువగా పెద్దపీట వేస్తూ, వెనుకబడినతనాన్ని చూపిస్తూ వాళ్ళే ఆ వెనుకబడినతనంలో వచ్చిన కసి వల్ల డెవలప్ అయ్యారన్నట్టుగా ఒక చిన్న ఎలిమెంట్ పెడతాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా ఒక అణగారి వర్గాలు, నిమ్న కులాలు అనుకోవచ్చు ఒక విధంగా. అటువంటి స్థాయి నుంచి వచ్చిన ఒక పౌరుడు కథ ఇది. ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్ళాడు, ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఆ ఇబ్బందులను ఎలా తొలగించుకున్నాడు. కాకపోతే ఒకప్పుడు మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయి, సైలెంట్గా డార్క్ షేడ్లో ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట అక్కడక్కడ సీన్స్ అవి. బట్ వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. ఆయన నిజంగా 53 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అలాగా సూట్ అయ్యాడు. కుర్రోడ్లాగా కంప్లీట్గా మీసాలు తీసేసి ఒక కూలీలాగా కనబడినప్పుడు అక్కడ సూట్ అయ్యాడు. ఆయన వరకు సూపర్. ఎందుకంటే వరుణ్ తేజ్లో ఉన్న ఇంత యాక్టింగ్ ఉందని మనం గద్దలకొండ గణేష్ చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ తెలంగాణ యాక్సెంట్ కానీ, ఆ పెర్ఫార్మెన్సు, ఆ ముఖం మీద ఘాటు చాలా బాగా చేశాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఏ సినిమా తీసుకున్నా పర్ఫెక్ట్గా చేస్తాడు. బట్ అది ప్రతిదీ నచ్చాలని లేదు కదా. సో ఇది కూడా 2.5 రేటింగ్ వరకు ఇస్తున్నారు. ఎందుకంటే స్టోరీ నరేషన్ స్లో ఉంది, అలాగే సాంగ్స్ కూడా ఎక్కడ పెద్దగా క్లిక్ అవ్వలే. అంటే జనాలు హమ్ చేసుకునేలాగా ఉండాలి కదా సాంగ్స్. 1-2 సాంగ్స్ అయినా హమ్ చేసుకునేలాగా ఉంటే అది బాగుండేది. మేబీ జీవి ప్రకాష్ అనుకుంటా, మన రెహమాన్ గారు మేనల్లుడు ఆయన. సో ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ పర్వాలేదు అనిపించిన, సాంగ్స్ వరకు ఎందుకో అంత బాగా ఇవ్వలేకపోయారు. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే జీవి ప్రకాష్ గారికి నటన అంటే చాలా ఇష్టం అంట. ఆయన మధ్యలో కొన్ని సినిమాలు కూడా చేశారు, పిజ్జా లాంటి సినిమాలు కూడా చేశాడు, ఆయన యాక్ట్ చేశారు. సో ఆయనకి నటన లేదా మ్యూజిక్ 2 పడవల మీద ప్రయాణం వల్ల కూడా
కొంత సరైన మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నారనే ఒక బ్యాడ్ రిపోర్ట్ అయితే ఉంది ఆయన మీద. సో ఇప్పుడు దీనికి ఇది చేయడం కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో సరైన మ్యూజిక్ ఇవ్వలేదు, అక్కడక్కడ డల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సగం ఎలివేట్ చేసేస్తుంది. ఎప్పుడైనా మనకు చూడండి, ఇప్పుడు కామెడీ షోస్, బిగ్ బాస్ లాంటివి, బిగ్ బాస్ కాదు ఇది జబర్దస్త్ లాంటి షోస్ ఉన్నాయి చూసారా, అక్కడ జనరల్ గా కామెడీ పంచ్ ఏం పేలదు, కానీ పక్క నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌండ్ వచ్చి హాహా నవ్వుతున్నట్టుగా సౌండ్స్ పెట్టడం వల్ల ఓహో నిజంగా ఇది కామెడీయా, ఇది పంచ్ పేలిందా అన్నట్టుగా మనం అట్రాక్ట్ చేసేలాగా పెడతారు అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇక్కడ కూడా హీరో ఎలివేషన్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందిరా అనేనా కొంత, దానివల్ల హీరో ఎలివేషన్ కాస్త పెరుగుతుంది. సో అది కూడా కొంచెం డ్రాబ్యాక్ అని నా అభిప్రాయం. సో ఓవరాల్గా చూస్తే పర్వాలేదు అనిపించిన, ఇంకా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా ఇది అనవసరం పెట్టారా, ఈ వేస్ట్ ఫ్రేమ్ ఇది అనిపించుకోకుండా తీయగలిగితేనే సినిమా ఇవాళ రోజుల్లో. ఇప్పుడు అలా కాకుండా సరే అక్కడ స్టోరీ నరేషన్ ఏం లేదు అని పాటలు పెట్టేస్తుంటారు కొంతమంది. అలా పాటలు పెట్టినప్పుడు కూడా సరైన పాట అయితే ఉంటారు, పాటలు పెట్టినప్పుడు కూడా చాలా మంది సందర్భానికి తగిన విధంగా పాటలు లేకపోతే చాలా మందికి చిరాకు వస్తుంది. ఆ టైంలో లేచిపోయి బయటికి వెళ్ళి దమ్ పీకిసి వచ్చే వాళ్ళు కూడా చాలా మనం థియేటర్స్ లో చూస్తుంటాం. సో అటువంటి పరిస్థితి కూడా ఇందులో ఉంది కాబట్టి సినిమా పర్వాలేదు అనిపించిన, అంటే వరుణ్ తేజ్ యాక్టింగ్ కి బాగా మార్క్స్ పడుతున్నాయి. ఎందుకంటే మొదట్లో మహేష్ బాబు గారి సినిమాలకు కూడా కొన్ని సినిమాలు ఆడకపోయినా అరే మహేష్ బాబు మాత్రం బాగా చేశారా అనే పేరు ఉండేది. సో ఇక్కడ కూడా ఈయనకి సినిమాలు ఆడుతాయి లేదా పక్కన పెడితే వరుణ్ తేజ్ మాత్రం ఆయనకి ఇచ్చిన పాత్ర వరకు ఆయన న్యాయం చేస్తున్నాడు, ఆయన బాగా చేస్తున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో కాబట్టి పరుగు తీయట్లేదు, అలాగని సూపర్ గాను పర్వాలేదు బాగానే చేస్తున్నాడు అని పేరు అయితే దక్కించుకున్నాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో పెద్ద పెద్ద పవర్ స్టార్లు, మెగా స్టార్లు, మెగా పవర్ స్టార్లు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ మాత్రం జనాల్ని ఆకట్టుకోకపోతే, సాటిస్ఫై చేయకపోతే ఈ మాత్రం రేటింగ్ కూడా రాదు. బట్ కరుణ్ కుమార్ ఎక్కడో చిన్న మిస్బ్యాలెన్స్ అయ్యారని నా అభిప్రాయం. ఓకే, అంటే గత చిత్రాలతో పోలిస్తే కరుణ్ కుమార్ గారికి ఇది ప్లస్సా మైనస్సా? ప్లస్సే. అంటే సినిమా పరంగా చూస్తే యావరేజ్ అయితే అవ్వచ్చు, కానీ డైరెక్షన్ పరంగా అయితే ప్లస్సే. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఇన్ని రకాల షేడ్స్ చూపించడం అనే దాంట్లో బాగా చూపించగలిగాడు ఆయన. అంటే రీసెంట్గా మీ కమిటీ కుర్రాల సినిమా కూడా వచ్చింది, వరుణ్ తేజ్ గారి చెల్లెలు నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఆ సినిమాలో కూడా చూడండి, ఒక్కసారి కుర్రోలుగా ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీ చదువుతున్న కుర్రోలుగా ఎంత సన్నంగా చూపించారో, సెకండ్ హాఫ్ లో అందరూ పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలుగా, బిజినెస్ గా అయిపోయినప్పుడు వాళ్ళని ఒకేసారి 15 కిలోలు పెరగమన్నారంట. పెరిగిన తర్వాత వాళ్ళ ఫేసులు మస్టేజ్ బెరడు పెట్టి ఇలా పెద్దవాళ్ళు అయ్యారు అన్నట్టు ఒకే సినిమాలో వేరియేషన్ చూపించగలిగారు ఆ 11 మంది హీరోలకు కూడా. సో ఎక్కడ కూడా వరుణ్ తేజ్ని కుర్రోడైతే ఎలా ఉంటాడు, ఏజ్డ్ పర్సన్ అయితే ఎలా ఉంటాడు అని రకరకాల షేడ్స్లో చూపించగలిగారు. కొన్ని యాంగిల్స్లో అయితే వరుణ్ తేజ్ చూస్తే నాకు రఘువరన్ గారు గుర్తొచ్చారు. రఘువరన్ గారు హైట్గా ఉండి కళ్ళజోడు పెట్టుకొని విలనిజం ఎలా చూపిస్తారో, అరే ఈయనేంటి రఘువరన్ లాగా కనిపిస్తున్నాడు కూడా అనిపించింది నాకు. అంటే అలా ప్రేక్షకులకి చూపించగలిగిన దాంట్లో కరుణ్ కుమార్ గారు సక్సెస్ అయ్యారు. ఓకే, ఓవరాల్ గా మట్కా సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మనం రేటింగ్ ఇచ్చి కొంతమందిని మన రివ్యూ చూసి కొంతమంది ఆగిపోతే అది ప్రొడ్యూసర్స్కి, థియేటర్స్కి, దాని మీద డిపెండ్ అయిన అందరికీ నష్టం అవుతుంది. నా అభిప్రాయం వరకు సినిమా పర్వాలేదు అనిపించింది. ఓ సూపర్ అని నన్ను, అలాగని సినిమా చెత్త సినిమా అని కూడా అన్ను. వాళ్ళ ప్రయత్నం చాలా బాగుంది, సినిమా ఒకసారి చూడొచ్చు. కానీ చెత్త సినిమా రా, బోర్ కొట్టేసింది అనేలాగైతే లేదు. ఓకే అది.